అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ ప్రభాకర్. ఇప్పుడు తెలియజేసే అంశం ఏమనగా, కోర్టు విషయం ఏమైంది అంటున్నారు. నేను అప్పుడే చెప్పినాను, మీ పని మీరు సాగించండి, కోర్టు మనకి మంచిగానే పాజిటివ్గానే వస్తుందని ఆశిద్దామని చెప్పేసి. ఎన్ని దుష్ట శక్తులు కుయుక్తులు పడిన మనకు అడ్డగించినా ఖచ్చితంగా ఏదో ఒక కోర్టు కింద మనకి న్యాయం జరుగుతుంది. అలా మనం ముందుకెళ్తున్నాము. కానీ ఏపీ డిఈడి అని మన ఒక గ్రూపు 2 గ్రూపులు ఉన్నింది. మనకు ఒక గ్రూప్ లాక్ అయింది. రెండో గ్రూపు అది సిద్ధపగ్గుడు సారు, మస్తాన్ సారు, లోకేష్ సారు, తర్వాత దివ్య మేడం, ప్రియా మేడం, నీలిమ మేడం, వీళ్ళందరూ కొంతమంది మేము ముందుకు తీసుకొని వస్తున్నాము. కేసు విషయంగా, కోర్టు విషయంగా కొంతమంది నా గురించి నా సహచరులు నా గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ళు ఏం తప్పుగా మాట్లాడటం లేదు, కానీ కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా గ్రూప్లో కామెంట్ చేసిన, దాని అర్థం పరమార్థం వెనకాల ఎంతో ఉంది. కానీ నా మీద అది వాళ్ళు నిందేయడానికి కాదు, కొద్ది రోజుల వరకు ఓర్చుకుందామని అనే ఉద్దేశంతో ఓర్చుకున్నాము. మీరు దీని తర్వాత మనకి ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళే నేనంటే ఏంటి, ఎలాంటోడు ప్రభాకర్ అనేసి వాళ్ళే చెప్తారు గ్రూప్లో. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా నమ్మండి. అప్పటి వరకు ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఎటువంటి నిర్ణయాలకు తప్పుడు నిర్ణయాలకు అవకాశం ఇవ్వద్దండి. మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూగా కొనసాగించండి. నేనైతే ప్రిపరేషన్ ఇంతవరకు నేను స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నేను అలా తిరగడం, కోర్టు కేసు అని తిరగడానికి ఎక్కువగా టైం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మనకి 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ రావాలి, తగిన సమయం నిడివి పెంచాలి అనే అంశాలతో మనము కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఏదో ఒక కోర్టు మనకు న్యాయం జరిగి, కోర్టు మనకి న్యాయం చేకూరుస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా మనం దీని గురించి స్పందించి మనం అనేక వినతులు తెలియజేస్తున్నాము. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో కూడా మేము ఒక 20 మంది వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ సార్ గారికి. కాబట్టి ఇవన్నీ కలెక్టర్ సార్ కూడా మేము పైకి ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా దీన్ని సమిష్టిగా తెలియజేస్తామని మాట ఇచ్చినారు. కాబట్టి మనకి అన్ని విధాలుగా మనకి మంచి సమాచారమే, తీర్పే వస్తుంది అని మనం అందరూ గట్టిగా వేసి చూద్దాం. ఈ వారంలో శనివారం, శుక్రవారంలోగా ఖచ్చితంగా మనకు అంతా ఏదో ఒక రూపంలో రిపోర్ట్, న్యాయం, తీర్పు, ప్రభుత్వం నుంచి సమాధానం అన్నీ మనకి అనుకూలంగా వస్తుంది. 90% మందికి ఖచ్చితంగా సమయం, ఒకే పేపర్, నిడివి, ఏజీ అన్ని అంశాల్లో కన్క్లూషన్ చేస్తూ 40% తగ్గించడం. డిఈడి బీఈడి వాళ్ళకి కనీస అర్హత, ఏడిఎస్ అయితే ఏ అర్హత అయితే డిఈడి బీఈడి ట్రైనింగ్ చేయించుకున్నారో వాళ్ళు టెట్ క్వాలిఫై అయినారో వాళ్ళకందరికీ కూడా డిఎస్సీలో అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మనం అలా ఆ అజెండాతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనకి న్యాయం చేకూరుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. నా గురించి కొన్ని గ్రూపులలో ఎన్ని నెగిటివ్గా రాసినా వాళ్ళందరూ ఈ వారంలో ఖచ్చితంగా నాకు అది పాజిటివ్ రిజల్ట్ వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. అంతవరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను తర్వాత. అంతవరకు ఎటువంటి మీరు న్యూస్లకి, ఎటువంటి చెడు ఆలోచనలకి తావివ్వకుండా కాన్ఫిడెంట్గా మీరు ముందుకెళ్ళండి, చదువుతూ ఉండండి. మనకి ఏదో ఒక రూపంలో మనకు ఒక మంచి న్యూస్, గుడ్ న్యూస్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అది వస్తుంది ఈ వారంలోనే, ఎండింగ్ వరకు వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ.